రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కొత్త కార్మికులతో పని చేయించాలని చేసే ప్రయత్నాలు మానుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం అన్నారు. అవును సార్, అవును. అవును సార్, అవును సార్. మా సమితాల ఉద్దేశం కూడా ప్రభుత్వానికి తెలియాలనే కదా సార్. ఇప్పుడు అందరూ పని చేస్తే అవును సార్, అవును సార్, అవును. అవును సార్. కార్మికులు ఆ పంచాయతీ పరిధిలో చేసుకుంటే మాకు అభ్యంతరం లేదండి. వాళ్ళు మళ్ళీ టౌన్లో తీసుకొచ్చేందుకు అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. అవును సార్, ఇప్పుడు అది మరి అది కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకున్నాం సార్. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు కార్మికుల మధ్య తగాదాలు పెట్టడానికి కదా అవకాశం ఉంటుంది తప్ప ఆ రకంగా గొడవలు అయిపోతుంది. సచివాలయం తాళాలు పగలగొట్టకుండా లబ్ధిదారులు కూడా వ్యతిరేకించారు. నేను అంటుంది మున్సిపల్ కార్మికులకి అయితే ప్రజలు కూడా 100% సపోర్ట్ చేస్తున్నారండి. అందుకు ప్రభుత్వం పరిష్కారం చేసే పద్ధతులు ఆలోచన చేయాలి తప్ప ఈ రకంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మేము దేనికైనా మరి అనుకుంటాం. విలీన పంచాయతీ కార్మికులు విలీన పంచాయతీలో చేసుకోమనండి. ఇప్పుడు సమ్మెలో లేని వాళ్ళు మేము ఎవరైనా చేయొద్దని బలవంతం చేయట్లేదు. అది కరెక్ట్ కాదు సార్. అది ఈ రోజు కోసం మీరు తాత్కాలికంగా ఆ రకంగా మార్పు చేస్తే దాన్ని అంగీకరించారు. వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఒకరికొకరు రిలేషన్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళ మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప దానివల్ల సమస్య పరిష్కారం కాదు సార్. అవునండి. స్ట్రైక్ లో భాగంగా మేము ర్యాలీ చేస్తామంటే కూడా డ్యూటీలో ఉన్నట్టుగా పర్మిషన్ ఇచ్చాం మీకు. మేము ఎంత కార్డులు ఉన్నామో ఆలోచించండి దయచేసి. మేము అంటే డ్యూటీ అవర్స్ దాటిన తర్వాత మేము ఎప్పుడైనా మధ్యకాలం చేసాం సార్. అంటే 10 తర్వాత పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ 2 గంటల మరి డ్యూటీకి వెళ్ళిపోయేవారు. అంటే అక్టోబర్లో 2 రోజులు సమ్మె చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసామండి. 2 రోజులు సమ్మె చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం. ఎందుకంటే